బాగుందిరా చాలా బాగుంది సోడా షాప్ లాగా సూపర్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ నన్నరి ఫ్యూచర్ మాకు నన్నరి ఫ్యూచర్ ఉంది. హలో వామ్ వెల్కమ్ చెప్తున్నారు అందరూ మీ మెసేజెస్తో మాకు ఇండియాకి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేము ఇండియా వచ్చినాము, నంద్యాలలో ఉన్నాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ ప్యాంపర్ అవుతున్నాము, తింటున్నాము. లాస్ట్ అంటే మేము వచ్చి 2 days అయింది. 2 days అయితే ఫుల్ జెట్ లాగ్లోనే ఉన్నాము. ఎస్పెషల్లీ వీడు ఐరా కొంచెం సెట్ అయింది. లైక్ 11-11:30కి పడుకుంటుంది, బట్ స్టిల్ ఓకే. వీడైతే రాత్రి అంతా లేసి ఉంటున్నాడు. నిన్న కొంచెం ఒక 3-4 hours పడుకున్నాడు రాత్రి. సో వీడికి మొత్తం అంతా ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయింది. నేను యూఎస్లో ఉన్నప్పుడు వీడికి బాగా అలవాటు చేసినాను. ఇది నైట్ అంటే ఫుల్ నైట్ పడుకోవాలా, పొద్దున్న లేయాలా అనేది వీడికి బాగా అలవాటు చేసిన. ఇప్పుడు అది మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. వీడు ఆపోజిట్ చేస్తున్నాడు. డే టైం పడుకుంటున్నాడు, నైట్ మేల్కుంటున్నాడు. కాబట్టి వీడితో పాటు నేను మేల్కుంటా కాబట్టి నాకు కూడా సేమ్ వాళ్ళలాగానే అవుతుంది. నాకు కూడా ఇంకా చెట్లాగా తగ్గలేదు. అక్కడికి ఇక్కడికి టైమింగ్స్ ఫుల్ డిఫరెన్స్ కదా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ టైం. సో నాకు ఆ టైంకి ఫుల్ ఆకలేస్తుంది బాగా, నాకే కదా ఐరాక్ కూడా. సో ఇట్లా వచ్చిన ఫస్ట్ 2-3 days అయితే పొద్దున్నే 5కి లేచి చూసేదాన్ని ఏముంది తినడానికి అని. మా తమ్ముని లేపితే ఇట్లా పోయి 5:30కి ఓపెన్ చేస్తారు కదా టిఫిన్ సెంటర్స్ అట్లాంటివి. సో అక్కడ నుంచి టిఫిన్ తీసుకొచ్చేటాడు. Hello guys, today we are going to do colors. Today we're going to do the colors. So we're going to do this. Wait. నాకంటే ఎక్కువ ఐ థింక్ ఐరా ఇయన్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మమ్మ తాత దగ్గర. లైక్ ఫుల్ ప్యాంపర్ అవుతున్నారు ఇద్దరు. ఎస్పెషల్లీ ఐరా అయితే ఈవినింగ్స్ మా తమ్ముడితో బయటికి పోతుంది. ఇక్కడ ఎండలు భయంకరంగా ఉన్నాయి. అసలు వచ్చిన స్టార్టింగ్ అయితే ఐరా చాలా ఇబ్బంది పడింది. ఫుల్ వేడి గులాలు అన్నీ వచ్చేసినాయి ఫస్ట్ 2-3 days. సో బయటికి ఎక్కడికి పోవడానికి అయితే 100% లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఆల్సో ఎంత ఎండలో తిరగడం ఎవరికైనా కూడా. సో ఈవినింగ్ టైమ్స్ మాత్రం కొంచెం సన్సెట్ అయినాక ఇట్లా బయటికి తీసుకొని పోతాడు బండి మీద. తనకి బైక్ మీద పోవడం అంటే చాలా ఇష్టము. కానీ డే టైంలో కొంచెం బోర్ కొడుతుంది కదా, దానికోసం నేను ఇక్కడ ఏముంటాయా అన్నట్టు నేను యూఎస్ నుంచి కొన్ని యాక్టివిటీ బుక్స్ తీసుకొచ్చినాను. కానీ ఇక్కడేం దొరుకుతాయని రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇది మై ఫస్ట్ మినీ లైబ్రరీ oswaldbooks.comలో తీసుకున్నాను. ఈ ఆస్వాల్డ్ బుక్స్ గురించి నేను చాలా వరకు యూట్యూబ్ వీడియోస్లో చూసినాను. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను యూస్ చేస్తుంది. తనని అడిగితే తను కూడా మంచి రివ్యూ చెప్పింది నాకు. ఓకే ట్రై చేద్దాము అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. మై ఫస్ట్ మినీ లైబ్రరీ. ఇది బేసికలీ ఇయన్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి ఐరా కంటే కొంచెం పెద్ద పిల్లల వరకు కూడా యూజ్ అవుతుంది. బికాస్ ఇయన్కి అయితే మేము ఇది ఫ్లాష్ కార్డ్స్ లాగా చూపిస్తాము. వాడికి ఇమేజెస్ కలర్స్ అవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోతాడు. లైక్ బేసికలీ కలర్స్ అన్ని చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, ఇమేజెస్ అట్రాక్టివ్గా ఉంటాయి. కాబట్టి వాడి ఏజ్ సెన్సరీ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. వాడు బాగా చూస్తాడు. ఐరా అయితే తనకి నచ్చిన బుక్ డైలీ ఒకటి సెలెక్ట్ చేసుకుని వస్తుంది. ఎవరి దగ్గర పోవాలనో వాళ్ళ దగ్గర పోతుంది, కూర్చుంటుంది, వాళ్ళతో చెప్పించుకుంటుంది. లైక్ తనకి వెజిటబుల్స్ బుక్ తీసుకురా అంటే అది తీసుకొని వస్తుంది, ప్రొఫెషన్స్ బుక్ తీసుకొని రా అంటే అది తీసుకొని వస్తుంది. అట్లా తనకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద వే. ఇప్పుడు మా ఇంట్లో మా చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరైనా కూడా తనతో టైం స్పెండ్ చేయాలంటే ఇది కూడా ఒక వే అనమాట. సో దాంతో కూర్చొని వాళ్ళు ఇది చెప్పడం అంతా నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా. సో నేనైతే వెబ్సైట్లో ఇంకా వేరే యాక్టివిటీ బుక్స్ కూడా చూసినాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా ఎక్కువ ఆర్డర్ చేస్తాను ఐరా కోసం. తనకు కూడా బాగా టైంపాస్ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. వెరీ యూస్ఫుల్ స్టఫ్ ఫర్ కిడ్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు హాలిడేస్ టైంలో వాళ్ళని ఎట్లా బిజీగా ఉంచాలి అనుకున్నా కూడా దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. యాక్టివిటీ బుక్స్ కానీ కలరింగ్ బుక్స్ కానీ ఇట్లాంటివి ఏజ్కి తగ్గట్టు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఫర్ మోర్ డీటెయిల్స్. స్టెథోస్కోప్ తింటావేంద్రా? You're doing bad. You're doing so bad. Stop. Stop it, dear Babu. Stop it. Stop it, Amma. Stop it. Stop it. మా తమ్ముడిది స్టెథోస్కోప్ దొరికించుకుంది. దాన్ని పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంది, అందరికీ చెక్ చేస్తా అని చెప్పి. నేను ఇంటర్ నుంచి హాస్టల్లోనే ఉన్నాను. సో ఇట్లా ఇంటి నుంచి దూరంగా ఉండడం కొత్త అనేం కాదు, అలవాటే. అయినా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మ్యారేజ్కి ముందు హాస్టల్లో ఉండి ఇంటికి పోలేకపోవడం, ఎప్పుడో ఒకసారి ఇయర్లీ 1 or 2 ఇంటికి పోవడం వేరు, పెళ్ళైనాక ఇంటికి పోవడం వేరు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏందనేది మీకు పెళ్ళైనాక కానీ అర్థం కాదు ఫర్ ష్యూర్. సో ఎవరన్నా ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటే పుట్టింట్లో ఉండడం గ్రాంటెడ్గా తీసుకోవద్దు. బికాస్
ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నా కూడా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు అట్లా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అక్కడ కూడా మనకి సేమ్ కంఫర్ట్ లెవెల్ ఉన్న సేమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇంటికి పోవడం, ఇంట్లో అమ్మ చేసే ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అండ్ మన పిల్లలు మన అమ్మ నాన్నతో పిన్ని మామ వీళ్ళందరితో మింగిల్ కావడం అది చూడడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో యా, అమ్మాయిలందరికీ ఆబ్వియస్లీ ఈ ఎమోషన్ డెఫినెట్లీ అర్థమవుతుంది, మళ్ళీ చెప్పనవసరం లేదు. నానా ప్రిన్స్ స్కూటర్లో కొన్నావా? ప్రిన్స్ మామతోనా? ఆహా. Are you excited? Yes, I am. I was maybe going to the day first after 4 years. నేను హాస్టల్లో ఉండేదానని చెప్పినా కదా. సో ఇంటికి వచ్చినప్పుడు మా పక్కింట్లో వాళ్ళకి కూడా తెలిసేది కదా నేను వచ్చినానని. అంత తక్కువ నేను బయటికి రావడం ఇంటికి వస్తే. సో ఇప్పుడు నేను 1 వీక్ తర్వాత బయటకు వచ్చినాను. ఎక్కడెక్కడ తిరిగినా కూడా మన ఊర్లో షాపింగ్ చేయడం అనేది వేరే ఎక్స్పీరియన్స్ కదా. సో నేనైతే వెయిట్ చేస్తున్నా దీనికోసము. అంత ఏం షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఐరాకి కొన్ని బట్టలు తీసుకోవాల్సి ఉంది. మామూలుగా ఇంట్లో వేసుకోవడానికి, బయటకు వేసుకోవడానికి కొంచెం క్యాజువల్ వేర్ లాగా తీసుకుందామని చెప్పి వచ్చినాము. సో ఎక్కువ ఏం షాపింగ్ అట్లా ఏం చేయలేదు. అండ్ లేట్గా వచ్చినాం మేము. సన్సెట్ అయిపోయిన తర్వాత చీకటి పడినా కొద్దాం కొంచెం వేడిగా ఉండదు కదా అన్నట్టు లేట్గా వచ్చినాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయినాము. కానీ ఉన్న కొంచెం సేపట్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ని మీట్ కావడం జరిగింది. సో వీడియోస్ చూసే వాళ్ళు వచ్చి బాగా పలకరించినారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూస్తుంటే ఇట్ మీన్స్ ఎ లాట్. ఇంకొకటి ఏంటంటే ఎవరు పలకరించినా కూడా నేనేదో కొత్త మనిషిలాగా కాకుండా నేను బాగా తెలుసు అన్నట్టు హాయ్ అఖిల, మార్టిన్ రాలేదా, ఐరా ఎక్కడుంది అట్లా లైక్ చాలా క్యాజువల్గా పలకరిస్తున్నారు. నాకు అదైతే ఇంకా నచ్చింది. ఓకే, సో నేను అందరికీ ఇట్లా ఒక ఇంట్లో మనిషిలాగా అనిపిస్తున్నా కదా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఏందన్నా? కనుక్కుందాం పా తాతనే. ఎక్కడున్నాడు తాత? ఇక్కడ ఐరా. That is outside. హోమ్ స్టేషనరా? హోమ్ స్టేషనా? ఏదిరా అట్లా చూస్తున్నావు? గిండి పిల్ల. మమ్మీ అయితే ఈ మధ్యనే కదా యూఎస్ నుంచి వచ్చింది డెలివరీకి. కానీ ఆ టైంలో మమ్మీతో అంత టైం స్పెండ్ చేయడం కుదరలేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైం బేబీ మీదనే ఉండేది ఫోకస్ అంతా. బేబీ మీద, నా రికవరీ మీద, దీని మీదనే ఉండేది కాబట్టి అట్లా టైం స్పెండ్ చేయడం అనేది ఏం లేదు. సో ఈసారి అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి మమ్మీతో అని బాగా డిసైడ్ అయినా, గట్టిగా అనుకున్నాను. ఇంకా కానీ మమ్మీకి అయితే ఇవన్నీ ఐరాన్ని చూసుకోవడంతోనే సరిపోయింది. ఆబ్వియస్లీ నేను అంత వాళ్ళకంటే ఎక్కువ ప్రయారిటీ అయితే నేను కాదు. సో నా ప్రయారిటీ లెవెల్ కొంచెం కిందికి వచ్చిందనమాట. వాళ్ళిద్దరు మెయిన్ ప్రయారిటీ అయిపోయినారు. ఇప్పుడు నేను ఎండలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఇంత ఘోరంగా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ ఏదో ఏప్రిల్ మేలో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మార్చి ఇట్లా ఉందంటే ఇంకా ఏప్రిల్లో మేలో ఎట్లుంటుందో అని ఇప్పటి నుంచే భయం వేస్తుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హైడ్రేట్ అవుతూ పిల్లలకి కూడా హైడ్రేషన్ ఇస్తూ, ఎందుకంటే ఎవ్రీడే ఇట్లా షుగర్ కేన్ జ్యూస్ తాగడం అని కాదు. ఐరాకైతే ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వేడిగులలు వచ్చినాయి 2-3 days. కొంచెం ఇబ్బంది పడింది కానీ ఇప్పుడైతే అంత సెట్ అయిపోయింది. కొంచెం సబ్జా వాటర్, నన్నారి ఇంకా ఇట్లా బాగా హైడ్రేషన్ ఇప్పించే వాళ్ళం. సో దానివల్ల కొంచెం రికవర్ అయిపోయింది. మా ఇంట్లో ఏదన్నా వ్లాగ్ తీయాలంటే బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా న్యూస్ ఛానల్స్ రన్ అవుతూ ఉంటాయి. సో మీకు ఆ సౌండ్లు ఎక్కువ వినిపిస్తాయి మా మాటల కంటే, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ బెస్టీ మా చెల్లి గోరింటాకు చేస్తుంది. నేను గోరింటాకు పెట్టుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది అబ్బా. అంటే గోరింటాకు అంటే చిన్నప్పుడు మా కజిన్స్ అందరి ఇళ్ళలో ఎట్లానే ఉంటుంది ఆబ్వియస్లీ. అందరం కజిన్స్ అందరం ఆకు తెచ్చుకొని రుబ్బుకొని దాంట్లో అన్నీ కలుపుకొని పెరిగేసుకోవాలి, నిమ్మకాయ వేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని అందరం కలిసి కూర్చొని పెట్టుకునే వాళ్ళం కదా. సో చాలా మాట్లాడుకునే వాళ్ళం. గోరింటాకు అంటే అవే మెమరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ కజిన్స్ అందరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. కానీ మళ్ళీ అవే కొంచెం మెమరీస్ రిక్రియేట్ అయినట్టు అనిపించింది. గోరింటాకు దొరికింది ఫ్రెష్గా. సో దాంట్లో మంచిగా ఇట్లా పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసుకుంటేనే బాగా పండుతుంది, బాగా వస్తుంది కూడా కలర్. నేనైతే ఎక్కువసేపు పెట్టుకోలేకపోయినాను ఐరా వల్ల. బట్ డెఫినెట్లీ లైక్ మీకు ఆబ్వియస్లీ అందరూ ఫాలో అయ్యేది ఇదే. బట్ ఎవరైనా కొత్తగా వింతగా అనిపించింటే కన్నా మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ట్రై చేయండి, బాగా వస్తుంది.
ఇదేంటయ్యా ఏంటి గోరింటాకు సేదే గోరింటాకు ఏంటి గోరింటాకు గోరింటాకు కూడా మంచి హీలింగ్ ప్రాపర్టీ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. కూల్ చేస్తుంది బాడీని హెన్నా. సో సమ్మర్లో పెట్టుకుంటే కొంచెం బాడీ కూల్ అవుతుంది అనమాట, ఎస్పెషల్లీ పిల్లలకి. సో ఐరా కోసమనే మెయిన్లీ తెప్పించింది. సో తనకి పెట్టినాం కానీ ఎక్కువసేపు పెట్టుకోలేదు, పెట్టినంతసేపు బాగా ఎంజాయ్ చేసింది. సో నేను మా చెల్లితో వీడియో పెట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ 90% పీపుల్ మీరు ఇద్దరు ట్విన్సా, ఇద్దరు ఒకేలాగానే ఉన్నారు అని. ఫస్ట్ థింగ్ ఇస్ మా ఇద్దరికి అనిపించదు మేమిద్దరం ఒకలాగా ఉన్నామని, కానీ చాలా మందికి అట్లా అనిపిస్తుంది. చాలా మంది సేమ్ చెప్తారు, మీరిద్దరు సేమ్ ఉన్నారు అని, ట్విన్సా అని అడుగుతారు. బట్ ఇంతమందికి సేమ్ డౌట్ ఉంటుందా అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేస్తే లిటరలీ లైక్ 90% ఆఫ్ ది కామెంట్స్ అవే వచ్చినాయి, ఇద్దరు ట్విన్స్ లాగా ఉన్నారు అని చెప్పి. సో యా, జస్ట్ క్లారిఫై, ట్విన్స్ కాదు కదా, మా ఇద్దరికి లిటరలీ 6 years ఏజ్ డిఫరెన్స్ ఉంది. సో షీ ఈజ్ లైక్ మై ఫస్ట్ బేబీ అనమాట. అంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి షీఈ్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్ బేబీ. సో ఐరా పెట్టుకున్నంతసేపు బాగానే పెట్టుకుంది. లిటరలీ 5 minutes కూడా పెట్టుకోకుండా దాన్ని ఇట్లా పచ్చడి చేసింది. 2 చేతులు క్లాప్స్ కొట్టి అది చేసి ఇది చేసి ఇంకా అది మొత్తం ఇట్లా అయిపోయిందని చెప్పి క్లీన్ చేసినాము. కానీ కొద్దిసేపు పెట్టుకుంది కదా, దానికి కలర్ వచ్చింది. ఇంకా కలర్ వచ్చిందని దాన్ని లిటరల్లీ 30 minutes వాష్ చేసుకుంది. ఇది కలర్ పోవడం లేదని ఎంతసేపు ఏడ్చిందంటే ఐ కాంట్ టెల్ యూ. నేను అదంతా రికార్డ్ చేయలేదు కానీ చాలాసేపు ఏడ్చింది, నాకు ఈ కలర్ వద్దు ఎందుకు ఇలా ఉన్నాయి నా చేతిలో అని చెప్పి. ఇట్ ఈస్ ఫన్నీ బట్ నాట్ ఫన్నీ సిచ్యుయేషన్ అనమాట. సోడా కొంచెమే వచ్చింది ఫ్రెండ్స్. హాఫ్ గ్లాస్ ఐరాది ఐరా తాగినప్పుడు మీరు the other soda. ఓన్లీ సోడా అయిపోయింది. సో నార్మల్ సోడా కలుపుదాం కొంచెం. నన్నారి This is Gorintaku. This is Nannari. Yay! You want a drink? You don't like it? It's sour. బాగుందిరా, బాగుంది. చాలా బాగుంది. సోడా షాప్ లాగా. సూపర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ నన్నారి మేకింగ్. నన్నారి ఫీచర్. మాకు నన్నారి ఫీచర్ ఉంది. ఏం చేస్తున్నావు నాన్న? తాగాలి, చేయి పెట్టకూడదు. మే తాగు, చేయి పెట్టకూడదు కదా.